శ్రీ మహాగణాధిపతయ నమ. ఐం మహాసరస్వత్యే నమ. శ్రీ లలితాంబికాదేవియే నమ. ద్వాదశ రాశుల వాళ్లకు ఈ ఆగస్టు 1వ తేదీ నుంచి ఆగస్టు నెలాఖరు వరకు కూడా ఈ 12 రాశుల వాళ్లకు ఎలా ఉండబోతున్నది అనే దాని గురించి ఇప్పుడు మనం తెలియజేసుకుందాము. అలాగే శని వక్రగతి అనేటువంటిది కూడా ఉన్నది. అలాగే గురువు మార్పు వలన జరిగేటువంటి పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి, ఒక్కొక్క రాశి వాళ్లకు ఎవరెవరికి చాలా యోగవంతముగా ఉన్నది, ఎవరెవరికి చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి అనేటువంటిది ఇప్పుడు నేను తెలియజేస్తాను. ధనుస్సు రాశి వారికి ఈ ఆగస్టు నెల అంతా కూడా ఎలా ఉంటుంది అంటే మిశ్రమ ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. కొన్ని పనుల యందు తీవ్రమైనటువంటి ఇబ్బందులు కలిగేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి. అనుకున్నది అనుకున్నట్టుగా ఇంతవరకు బాగా చేసుకున్నాం మేము, ఎందుకు ఇప్పుడు ఇన్ని ఇబ్బందులు వస్తున్నాయి అనేటువంటి ఆలోచనల్లో పడతారు. తప్పకుండా మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలు, గతంలో తీసుకున్న నిర్ణయాలు కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లోకి నెట్టివేయబడుతుంది. ఉన్నట్టుండి వచ్చేటువంటి ఆదాయము ఇబ్బందికరముగా మారుతుందిగాక మీ మాట తీరు, మీరు చేసేటువంటి పనుల వల్ల కొన్ని ఇబ్బందులు కలిగి ఎదటి వాళ్లకు ఉన్నట్టుండి వాళ్ళు మీకు ఇచ్చేటువంటి వాళ్ళు మధ్యలో ఆగిపోయేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. తద్వారా మీ వల్ల మీ తండ్రికి, పెద్దవాళ్లకు కూడా కొన్ని ఇబ్బందులు కలుగుతాయి. ఇంట్లో ఆడవాళ్లకు కూడా కొన్ని సమస్యలుగా మారి మిమ్మల్ని ఏమీ అనకపోయినా మీ యందు అసంతృప్తితో జీవితంలో ముందుకు గడపడానికి చూస్తారుగాక అసంతృప్తిగా ఉంటూ జీవితాన్ని గడపాలి అంటే కొంచెం బాధగానే ఉంటుంది గాక కొన్ని ఇబ్బందులు కలుగుతూ ఉన్నాయి. ధనపరముగాను, యోగపరముగాను, పనుల పరంగాను అన్నిటా కొంచెం అపజయాన్ని మూటగట్టుకోవాల్సినటువంటి పనులు ఉన్నాయి. చిన్న చిన్న పనులు జరుగుతున్నాయి కదా, నాకేమిలే అనుకునే లోపే ఒక పెద్ద పని గురించి ఇబ్బందులు రావటం, ఇన్కమ్ ట్యాక్స్ గొడవలు కానీ, లేదా ధనపరంగా కట్టలేదు అని కానీ, పూర్వము ధనము మనం ఏమిచ్చేది ఉందిలే అని ఎగరగొట్టుంటే వాళ్ళు వచ్చి మీదికి వచ్చి మీ మీద యుద్ధాలు చేయడము కానీ, లేదా కేసులు పెట్టడం లాంటివి కానీ ఇలాంటివి జరుగుతాయి గాక కోర్టు పరమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సినటువంటి అవసరము ఏర్పడవచ్చును. అలాగే పోలీసులతో కొంచెము వాగ్వాదము లాంటివి చేసి ఇబ్బందులు పడేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి గాక ఈ తప్పిదము ఈరోజు జరిగిందని కాదు, గతంలో జరిగిన దానికి గాను అప్పుడు అనూహ్యముగా మీరు జాగ్రత్త పడకుండా ఉండేటువంటి దాని వలన ఇప్పుడు ఇబ్బందులు కనుక టీవీ ప్రసార మాధ్యమాలలో కొంత ఎక్కి అభాసుపాలు కావటము కానీ, లేదా అపనిందల పాలు కావటము కానీ, ఏంటి వీళ్ళ ఇంత గొప్పవాళ్ళు ఇలా చేశారా అని అనిపించుకునేటువంటి విధానములో ఉండవచ్చును అనేటువంటిది తెలియజేస్తూ ఉన్నాను. జాగ్రత్తగా అడుగులు వేయండి, అనుకూలం ఉంటుంది, చూసుకోవాలి. ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్లకు ఎటువంటి ఇబ్బంది లేదు, అయినా జాగ్రత్తగా ఉండండి. పై అధికారులతో మాటపడేటువంటి ప్రయత్నం మంచిది కాదు, కాబట్టి మీ యొక్క ప్రయత్నాల్లో మీరు జాగ్రత్తలు తీసుకుంటారు అని తెలియజేస్తున్నాను. వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్లకు ఎక్కువ లాభాలు లేకపోయినా తక్కువ లాభముతో బయటపడతారుగాక. విద్యార్థులు బాగా చదువుకోవాలి, చదువుకుంటే మంచి పేరు, మంచి ఇది రావటం అనేది జరుగుతుంది గాక. ఇక సైంటిస్టులు ఎవరైతే ఉంటారో వాళ్లకు మైండ్ పనిచేయటం లేదు, కాస్త ఎందుకో అని ఆగి ఆచితూచి నిర్ణయాలు తీసుకునేటువంటి విధానముగా ఈరోజు చేయాల్సినటువంటి పని ఆ రోజు కాకుండా వాయిదా వేసుకొని తర్వాత చేసేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. అలాగే ఉద్యోగస్తులకు కూడా చిన్న చిన్న పాటలు ఇబ్బందులు తప్పవు అనేది తెలుస్తూ ఉన్నది. సినిమా రంగంలో ఉండేటువంటి వాళ్లకు కొన్ని ఇబ్బందులు ఉంటాయి, కళారంగంలో ఉండేటువంటి వాళ్లకు, ఈ రాశి వాళ్లకు కొంత ఇబ్బందులు అనేటువంటివి ఉన్నాయి గాక దేవాలయాల యందు కానీ ఆధ్యాత్మికమైనటువంటి వాటి యందు పనిచేసేటువంటి వాళ్లకు కూడా కొన్ని సమస్యలు అనేటువంటివి ఉన్నాయి. మేము గురువులము, మేము చెప్పిన మాట అందరూ వింటారు, మాకేమిటి అని అనుకునేటువంటి వాళ్ళు అభాసు పాలయ్యేటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రసార మాధ్యమాలలో ఎక్కి ఇతనేమిటి గురువు ఇలా మాట్లాడుతున్నారు అనేటువంటి అపఖ్యాతిని మూటగట్టుకునేటువంటి విధానం గోచరిస్తూ ఉన్నది. ఏది ఏమైనా వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని పరిశీలన చేసుకోండి, మీకు నచ్చిన వాళ్ళ దగ్గర చూసుకోండి, మేలు జరుగుతుంది. జయోస్తు.